సంతోషి మాత అమ్మవారి ఆలయం కొత్త వలస రాజమండలం విజయనగరం జిల్లా అతి పురాతనమైన దేవాలయం. ఈ దేవాలయంలో సంతానం, విద్య, కళ్యాణం, ఉద్యోగం, వ్యాపారం అన్ని అభివృద్ధి కొరకు అతి విశిష్టమైన దేవాలయం ఈ దేవాలయం. దేవాలయానికి ప్రవేశం అవుతున్నాము. అమ్మవారి ఆలయం చాలా విశేషమైన ఆలయం. ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా శుభప్రదమైన అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అమ్మవారు ప్రాంగణ చాలా విశాలమైన ప్రాంగణ. అమ్మవారి యొక్క ప్రత్యేకంగా అమ్మవారి భోగం గది ఒకటి ఉంటుంది. అదేవిధంగా గురువుగారు ముహూర్తాలు చూడడానికి వాళ్ళ యొక్క ప్రత్యేకంగా గురువుగారు ఈ యొక్క ఆశ్రమ రూమ్ ఇది. దీంట్లో జాతక ప్రశ్న ముహూర్తాలు చూస్తారు. అదేవిధంగా ఇక్కడ లక్ష్మీ గణపతి హోమం, ఏవైనా గ్రహాలకు సంబంధించిన హోమాలు కూడా ఇక్కడ జరిపించుకోవచ్చు. ఇదిగోండి అమ్మవారి దేవాలయం, చాలా పురాతన విశిష్టమైన దేవాలయం. దేవాలయ ప్రాంగణంలోకి ప్రవేశం అయ్యాము. దేవాలయంకి మరి నిమిషాల్లో దేవాలయం లోపలికి వెళ్దాము. అందరూ కూడా జై సంతోషి మాతాయ నమః అనే నామస్మరణ చేయండి. ఇక్కడ అమ్మవారికి విశేషమైన పూల మొక్కలు కూడా వేయడం జరిగింది. చాలా ప్రశాంతమైన వాతావరణం. కొత్త వలస ఎంట్రన్స్లో ఉంటుంది దేవాలయం. పురాతనమైన దేవాలయం, చాలా ప్రసిద్ధమైన దేవాలయం. ఈ దేవాలయానికి ప్రవేశం అవుతున్నాం. అందరూ కూడా ఒక్కసారి అమ్మవారి యొక్క ప్రవేశం లోనికి వెళ్తున్నాం. ముందుగా గణపతినికి దర్శనం చేసుకుంటాం. ఓం గం గణపతే నమః. అమ్మవారి ప్రవేశం అవుతున్నాము. జై సంతోషి మాతాయ నమః. ఉత్సవ విగ్రహం ఇది. ఇదిగోండి అసలైన విగ్రహం అమ్మవారు. జై సంతోషి మాతాయ నమః. అందరూ కూడా సంతోషి మాత అమ్మవారు చాలా సంవత్సరాల నుంచి విశిష్టమైన ప్రాధాన్యతమైన దేవాలయం. అనుకున్న పనులు అమ్మలగన్న అమ్మ, ముద్దులమ్మ, మూలటమ్మ సంతోషి మాత. ఎవరికి మనసులో ఏ కోరుకుంటే ఆ కోరిక నెరవేర్చే తల్లి. ప్రతి శుక్రవారం ఇక్కడ విశేషమైన కుంకుమార్చనలు జరుగును. అదేవిధంగా స్త్రీ పురుషులు సంతానం, ఉద్యోగం, వ్యాపారం, కళ్యాణం లేని వారికి ఇక్కడ ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు గురువుగారితో నిర్వహించడం జరుగుతాయి. కాబట్టి అందరూ ఈ యొక్క అమ్మవారి ఆలయాన్ని ఒకసారి దర్శించండి. మీరు అనుకున్న కోరికలను నెరవేరుతాయి. జై సంతోషి మాతాయ నమః.